ఇవాళ మొత్తం దరిద్రం ఉన్నట్టుందిగా మనకు. సౌండ్ వస్తుంది అని చెప్పేసి అనుకుంటూనే ఉన్నా, టప్పంది అయిపోయింది ఒకసారి చేయను. ఏప్రిల్ ఉన్న ప్రజెంట్ వచ్చేసి ఈ సెకండ్ టైం చేంజ్ అయిపోడు. అట్లెట్లది అయిపోయింది అబ్బా చైన్ లింకు, పనికిరా కూడా అయిపోయింది. అమ్మా ఇది రివర్స్ అయిపోయింది. లాక్ ఉన్న సైడ్ కాదు, లాక్ లేని సైడ్ అయిపోయింది ఇది. థ్యాంక్స్ బ్రో, థ్యాంక్ యూ. పొద్దున్న నుంచి మనకు అన్నీ అపశకునాలు అవుతున్నాయి. వెల్కమ్ బ్యాక్ టు డెలివరీ బాయ్ శ్రీను 1. ఈరోజు వచ్చేసి షాడో ఫ్యాక్స్ ఆన్ చేసిన. ఏంటంటే షాడో ఫ్యాక్స్ కొడతా అని చెప్పినాం కదా మధ్యలో. అయితే పోర్టర్ కొట్టాలా షాడో ఫ్యాక్స్ కొట్టాలా అని చాలా మంది అడిగినప్పుడు పోర్టరు షాడో ఫ్యాక్స్ రెండు బాగానే కామెంట్లు వచ్చినాయి. కాకపోతే షాడో ఫ్యాక్స్లో ఏంటంటే సపోర్ట్ ఉండదు చక్కగా, మంచిగా అదే కస్టమర్ కేర్ సపోర్ట్ మంచిగా ఉంటుంది అన్న అని చెప్పేసి బాగా కామెంట్ వచ్చింది. పోర్టర్లు వచ్చేసి ఆర్డర్లు చక్కగా ఉండే అన్న ఉంటాయి కానీ మంచిగా పడ్డప్పుడు మంచిగానే పడతాయి, ఒకవేళ పడకపోయినా అనుకో మంచిగా పడాయి అని చెప్పేసి అదొకటి చేసారు. అయితేనే మనం ఫస్ట్ ఏం చేసిన అంటే పోర్టర్లో జాయిన్ అయ్యి ఆన్ చేసిన. కాకపోతే నాకు రైడ్లు అనేది చాలా తక్కువ పడ్డాయి. మామూలుగా చెప్పాలంటే అసలు నేను ఇప్పటికీ 2 వీక్స్ అయిపోయినట్టుంది నేను జాయిన్ అయ్యి పోర్టర్లో. కాకపోతే ఒక్కటి కొట్టినా అంతే, ఒక్కటే బుకింగ్. తర్వాత మళ్ళీ వాళ్ళే నాకు రోజు ఏంటంటే కంటిన్యూ ఆన్ చేస్తున్నా, 1 గంట 2 గంటలు 3 గంటలు ఆన్ చేసి పెడుతున్నా, పడతలేవు. ఒక్కోసారి పడ్డప్పుడు ఏమవుతుందంటే అది ఇట్లా పడి జస్ట్ ఒక 5-6 సెకండ్లు కాకముందుకే వెళ్ళిపోతుంది. అర్థమయ్యేది కాదు, ఏందబ్బా ఇట్లా పడుతుంది ఇట్లా వెళ్ళిపోతుంది అనేది అని చెప్పేసి అర్థం కాలేదు. సరే అని చెప్పేసి కొన్ని రోజులు నార్మల్గానే మన ఓలా ఊబర్ ఇట్లా కొట్టుకున్న ర్యాపిడో. అయితే షాడో ఫ్యాక్స్ మంచిగానే ఉంది, ఎంజీ మంచిగా వస్తుంది, 32 ఆర్డర్లు కొట్టాలి, లేకపోతే 28 ఆర్డర్లు కొట్టాలి ఇట్లా అని చెప్పారు. అయితే మన షాడో ఫ్యాక్స్ అనేది ఇప్పటి ఐడి కాదు, మన పాత ఐడి. ఇప్పుడు 2022లో తీసుకున్నా, జాయిన్ అయ్యి అప్పుడు ఎప్పుడంటే కొత్తగా షాడో ఫ్యాక్స్ వచ్చినప్పుడే తీసుకున్నా. అప్పుడు ఏంటంటే అపోలో ఫార్మసీ, ఫుడ్, మళ్ళా ఫ్లిప్కార్ట్లో గ్రాసరీ పడుతుండే. మల్లాపూర్లో పోయి కొట్టేటండి ఫ్లిప్కార్ట్లో గ్రాసరీ మన మల్లాపూర్లో కొడుతుండే. పోయి నేను పొద్దుగాల 4:30కి ఇంటికాల స్టార్ట్ అయ్యి 5 వరకు మల్లాపూర్ పోయేసి మధ్యాహ్నం 12, 11 వరకు 12 వరకు అమౌంట్ అనేది ఒక 1000 రూపాయలు అయిపోతుండే. ఇంటికి వచ్చేసి మళ్ళీ పోయేది కాదు. తర్వాతకి ఏంటంటే ఒక సిఓడి గట్టిగా వచ్చింది ఒకసారి, అప్పటికే అమౌంట్ తగ్గిపోయింది. స్టార్టింగ్లో ఏంటంటే ఒక్క ఆర్డర్ పడితే 70 రూపీస్ 80 రూపీస్ అట్లా వచ్చేది సింగిల్ ఆర్డరు, మినిమం బేస్ ఆర్డర్ అనమాట. తర్వాత తగ్గించేసిండు. ఎట్లాగో నార్మల్ అయిపోయింది అని చెప్పి మళ్ళీ స్విగ్గీ కొట్టినప్పుడు తర్వాత ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆన్ చేసిన షాడో ఫ్యాక్స్. ఇవాళ ఎన్ని ఆర్డర్లు కొడతా, ఎంత అమౌంట్ అవుతుంది అనేది నాకైతే క్లారిటీ లేదు. ఎందుకంటే అప్పుడు నేను కొట్టినప్పుడు ఫుడ్ కొడితే మాత్రం అది కూడా ర్యాపిడో మొత్తం హైదరాబాద్ మొత్తం తిరగాలి. ర్యాపిడో ఎట్లా తిరుగుతాం మనం హైదరాబాద్ మొత్తం, అట్లా షాడో ఫ్యాక్స్ కూడా మొత్తం తిరగాలి. దానికంటే ఒక జోన్ ఏం లేదు. ఇప్పుడు స్విగ్గీలో ఏంటంటే ఒక జోన్ ఉంటుంది, జొమాటోలో వచ్చేసి స్విగ్గీ కంటే పెద్ద జోన్. కాకపోతే షాడో ఫ్యాక్స్ ఏంటంటే దానికి ఒక జోన్ లిమిట్ అనేది ఏమి ఉండదు, ఎటు పోయినా సరే ఆర్డర్లు పడతాయి, సిటీ మొత్తం తిరగాలి. అందుకే ఇవాళ చూడాలి ఎన్ని ఆర్డర్లు కొడతా, ఎంత పెట్రోల్ అవుతుంది. పెట్రోల్ అయితే ప్రజెంట్ అయితే ఏం లేదు, 0. ఫస్ట్ అయితే పెట్రోల్ కొట్టించుకుంటా, మీటర్ కూడా రీడింగ్ 0 చేసిన ఇంటికాడనే. ఎన్ని ఆర్డర్లు కొడతా, ఎన్ని కిలోమీటర్లు తిరుగుతా ఇవాళ మొత్తం టోటల్ వచ్చేసి, దానికి మనకి ఎన్ని అవర్స్ పడుతుంది అనేది ఈ వీడియోలో అయితే నేను క్లియర్గా చూపించేస్తున్నా. ఫస్ట్ ఆర్డర్ హోటల్ సాంప్రదాయం నుంచి పడ్డది, జొమాటో ఆర్డర్ ఇది. రైట్, రెస్టారెంట్ దగ్గరికి అయితే వచ్చేసిన. 3873 రైట్. కస్టమర్ లొకేషన్ అయితే వచ్చేసిన. అరైవ్డ్ కస్టమర్ లొకేషన్. థ్యాంక్ యూ అన్నా. సెకండ్ ఆర్డర్ పడ్డది. ఓకే, వైష్ణవి సూపర్ మార్కెట్ 8093. ఒకటే ఉందా? వావ్. 2.7 2.5 మొత్తం వచ్చేసి 5 కిలోమీటర్స్. ఒక పాల ప్యాకెట్ కోసం 5 కిలోమీటర్స్ వచ్చిన. అబ్బా, నేను మీకు కనిపించలేదా? గానే ఉన్నా. అవునా? నేను నాకు ఇక్కడికి వచ్చి కాల్ చేసి నా 2 టైమ్స్ లిఫ్ట్ చేయాలి ఎవ్వరు. ఆ పిల్లల్ని అడిగితే వాళ్ళు తెలియదని చెప్పారు, మళ్ళీ నేను వెళ్ళిపోయినా. థ్యాంక్ యూ. 3వ ఆర్డర్ మళ్ళా వైష్ణవి సూపర్ మార్కెట్ ఇదే పడ్డది, 8430. ఇంత చిన్న కవర్లో అన్ని సామాన్లు ఉన్నాయా? పికప్ అయిపోయింది. 333 కొటేషన్.
ఇవాళనా ఇలా షాడో ఫ్యాక్స్ కొడుతున్నాయి ఇవాళ. థ్యాంక్ యూ మేడం. అక్క 6423. ఒకటే ఒక ఆయిల్ ప్యాకెట్ ఉంది అంతే. చిరంజీవి అన్న తెలియదన్నా నాకు. నా షాడో ఫ్యాక్స్ అంటే థర్డ్ పార్టీ ఇది. థ్యాంక్ యూ అన్న. రైట్ దొరికింది. హోటల్ మలబార్. అన్న ఇది ఎక్కడ తీసుకోవాలి? జొమాటో క్యాన్సల్ ఓకే నా ఇవ్వా కాలే అన్న. నాకు వాడి 10 నిమిషాలు అయిపోయింది. ఇదే ఆర్డరా? ఎగ్ రోస్టెడ్. అదే అదే మరి ఎట్లా ఇప్పుడు క్యాన్సిల్ అయ్యేదాకా ఇప్పుడు నేను కాలేజ్ మొత్తం వేస్ట్. ఇప్పుడు నేను రోడ్డుకి వెళ్ళి అదేది కాపురా చెరువు కట్ట దగ్గర ఉన్నా. నాకేమో ఆర్డర్ వేసిండు మొత్తం అంతా టైం వేస్ట్ అవుతుంది. వాళ్ళకేమో రిజెక్ట్ అయిందంట, నాకేమో ఆర్డర్ చూపిస్తుంది. కాల్ సపోర్టర్ ఎట్లా ఫోన్ చేస్తారా లేకపోతే ఏం సంగతి? ఇది 11ంటికి పడ్డ ఆర్డరు ఇప్పుడు 12:18 అవుతుంది. కస్టమర్ సపోర్ట్ అయితే ఎంత చెండాలంగా ఉందంటే షాడో ఫ్యాక్స్ వాళ్ళకి నేను 1 అవర్ నుంచి రిక్వెస్ట్ పెడితే లాస్ట్కి ఒక ఆయన కాల్ చేసి ఏమంటున్నా అంటే జొమాటో వాళ్ళ కస్టమర్ టీం వాళ్ళకే కంప్లైంట్ చేయనట్టుండు. జొమాటో కస్టమర్కి ఏమి అది టికెట్ రీచ్ చేస్తుంటుందేమో అది అవ్వట్లేదు. లాస్ట్కి చూసి చూసి తిక్కలేసి బైక్ ఇష్యూ అని పెట్టినా. బైక్ ఇష్యూ అని పెడితే రియాసేన్ అని చెప్పేసి నాకు స్క్రీన్ షాట్ తీసి పెడుతుంది. రియాసేన్ అని చెప్పేసి ఒకటి పడ్డది. ఇప్పుడు రియాసేన్ ఎన్ని చేయొచ్చో నాకు తెలియదు. అది రిజెక్ట్ కొట్టొచ్చు. రిజెక్ట్ పట్టినా ఏమో నాకు ఏం అర్థమవుతలేదు. దీని గురించి తెలిసిన వాళ్ళని అడగాలి. ఓకే ఘనశ్యామ్ సూపర్ మార్కెట్కి అయితే వచ్చిన 4198. ఇది 4198. ఇంకోటి ఉందక్క 8003. ఒకటే ఉంది రైస్ అంట. ఏంది? ఓహో ఓకే. అంతసేపు వెయిట్ చేసినందుకు ఇప్పుడు బ్యాచ్ పడ్డది కాబట్టి కొంచెం పర్లేదు మంచిగానే అనిపించింది. ఇప్పుడు కాకపోతే వరస్ట్ ఉందబ్బా షాడో ఫ్యాక్స్ అది కస్టమర్ సపోర్ట్ మాత్రం. ఏంటంటే అది ఇది జొమాటో కదా, జొమాటో కస్టమర్ కేర్ వాళ్ళకే కాల్ చేయండి అంటుంది. జొమాటో కస్టమర్ కేర్ ఏమో ఒక్కటి రావట్లేడు. 4198 ఎటువంటి ఇదే నా 4198 ఇదే 4th ఫ్లోర్. మీరేనా నా పేరేనా? మీ కాల్ కనెక్ట్ అవ్వట్లేనా చేస్తుంటే? ఇది రోడ్డు మీద చూపిస్తుంది, అందుకని చెప్పేసి ఒకసారి ట్రై చేద్దామని లోపలికి వచ్చిన. అపార్ట్మెంట్ పేరు కరెక్ట్ ఉంది, అందుకే వచ్చేసిన. థ్యాంక్ యూ అన్న. అన్ని ప్రీపెయిడ్లే పడుతున్నాయి, ఒకటి శివుడి పడతలేదు. అమ్మా అది మస్తు బరువు ఉంది. ఎవరు పంపించారు పాపనే? పేరు పేరు ఆర్డర్ చేసిన వాళ్ళ పేరు, ఆర్డర్ చేసిన వాళ్ళ పేరు నిరంజన అన్న. అంత చిన్న పాపను పంపించారు, అదేమంత బరువు ఉంది. ఇవాళ మొత్తం నా పిన్ కోడే పడుతుంది. జొమాటో ఒకటి పడ్డది, అది మంచిగా ఇచ్చిన. ఇంకొక జొమాటో పడ్డది, అదైతే ఇవాళ మొత్తంలో నన్ను డిసప్పాయింట్ చేసిన ఆర్డర్ ఏదన్నా ఉందంటే అదే. ఇక మిగతా పిన్ కోడ్ యాప్లో పిన్ కోడ్ ఆర్డర్స్ అన్నీ మంచిగానే పడుతున్నాయి. ఏంటంటే రాగానే రెడీగా ఉంటున్నాయి, తీసుకొని వెళ్ళిపోతున్నా. అమ్మ పికప్ అయిపోయింది. 8 నుంచి 3.3 కిలోమీటర్స్ ఉంది. రప్పని పోయి రిప్పని ఇచ్చేద్దాం. థ్యాంక్ యూ మేడం. అమ్మ జీవితం ఏమో నాకు అదే అర్థం కాదు. అప్పటి నుంచి అదే సేమ్ సౌండ్ వస్తుందా బా అని చూస్తున్నా. సేమ్ ఘోరంగా సౌండ్ వచ్చింది. ఇప్పుడే అయిపోయినా నీకు సౌండ్ వస్తుందని చెప్పేసి అనుకుంటూనే ఉన్నా. టప్పంది అయిపోయింది ఒకసారి చేయను. ఏప్రిల్ ఉన్నా ప్రజెంట్ వచ్చేసి ఈ సెకండ్ టైం చేంజ్ అయిపోడు. ఎట్లా తీయాలి బయటికి? ఈ చైన్ 6 లీటర్ 6 ఇప్పుడు
ఇది బయటకు కూడా వస్తలేదుగా. హ్మ్. చైన్ బయటకు వచ్చింది. వీడుంది లింకు. అట్లెట్లది అయిపోయింది అబ్బా చైన్ లింకు. పనికిరా కూడా అయిపోయింది. అమ్మా ఇవాళ మొత్తం దరిద్రం ఉన్నట్టుందిగా మనకు. ఇది రివర్స్ అయిపోయింది. లాక్ ఉన్న సైడ్ కాదు, లాక్ లేని సైడ్ అయిపోయింది ఇది. ఓయమ్మా, ఇటు సైడ్ లాక్ ఉంది, ఇగో ఇటు సైడ్ అయిపోయింది అసలు. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? నా కవర్ ఏమైనా దొరికితే కవర్లో వేసుకొని తీసుకుపోతాం. అన్నా, ఒక కవర్ ఇస్తావా? థ్యాంక్స్ అన్నా. అబ్బా, అడగంగానే ఇచ్చిన అన్న. ఇప్పుడు ఆ చైను ఆ లింకలు వేసుకొని తీసుకొని పోతా. ఇప్పుడు ఏమంటారో తెలియదు. నా దగ్గర రూపాయి లేవు. ఎందుకు ఇట్లా అవుతుందో ఏమో. డబ్బులు లేనప్పుడే ఏదో ఒకటి అవుతూ ఉంటుంది, డబ్బులు ఉన్నప్పుడు మంచిగానే ఉంటుంది. కానీ పొద్దుగాల నా 500 ఉంటే 300 పెట్రోల్ కొట్టించిన. అయ్యో అయిపోయింది. రైట్. పొద్దుగాల లేచినప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం ఏదో ఒకటి అయితేనే ఉంది. మన సాయానికి ఒక్కరు లేరు మరి. ఇప్పుడు నొక్కపోదాం, ఇంకేం చేద్దాం. గేర్లు ఉందా బండి? గేర్లు ఏం లేదు. ఓ అమ్మాయి, నువ్వు కూడా మనతోనే కాదు, ఒక్కళ్ళన్నా సాయం చేస్తే బాగుండు. నువ్వు కూడా మనతోనే కాదు. ఇది ఆడుంది మెకానిక్ షాపు, ఇడుందిగా. అన్న తీసుకుంటాడా? లంచ్కి పోయిండా? అన్నా అన్న లేడా? అన్నా లోపలన్నా? అన్నా, మెకానిక్ మీరేనా? మెకానిక్ అన్న లేడా? అవునా, ఓకే. మెకానిక్ అన్న లేడా అంటే మా ఏం చేయాలి ఇప్పుడు? నా దగ్గర ఏమో ఆర్డర్ ఉంది. ఇప్పుడు ఇంకొక మెకానిక్ షాప్ ఏడా ఉందా? ఇక్కడ చెప్పు. జొమాటో రైడర్ ఆగండి, మన కోసమేనా? ఐ థింక్ సో, నా కోసమే అనుకుంటా. చేంజ్ అయిపోయింది బ్రో. చేంజ్ అయిపోయింది. మెకానిక్ షాప్ వెళ్ళాలి. ఆర్డర్ ఏం లేదు, అందుకని కూడా వెళ్తున్నా. ఎటు వెళ్తున్నారు మీరు?
ఎటు సైడ్ వెళ్తున్నారా? ఐటెక్షన్లోనా? మెకానిక్ షాప్ ఏదన్నా మెకానిక్ లేడంట. అమ్మా అబ్బా అమ్మా నాకు గొలుపు స్టామ్ డక్క కొడుతుర్రు. నిజంగా అబ్బా ఎటుపోయింది మనోడు? అరే మనోడు ఎటు గ్యాప్లో వెళ్ళిపోయాడు. సూపర్ అబ్బా 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 నిజంగా చెప్తున్నా సూపర్ అంటే సూపర్ అసలు. ఎటుపోయాడు మనోడు? ఎటుపోయాడు? డక్క కొట్టిడు కనబడకుండా వెళ్ళిపోయాడు. అబ్బో సూపర్. థ్యాంక్స్ బ్రో, థ్యాంక్ యూ. అన్నా అది బండి చేంజ్ అయిపోయింది అన్న. चेन टूट गया उसका. चेन इसमें है. హాఫ్ అన్ అవర్ అయింది ఇప్పటికి మొత్తం. అన్న స్కానర్ ఏదన్నా ఇలా పొద్దుగాల లేచినప్పటి నుంచి మొత్తం ఏదో ఒకటి దరిద్రం పట్టుకున్నట్టు అయిపోయింది. ఇలా ఫస్ట్ 3-4 ఆర్డర్లు మంచిగా కొట్టినా మళ్ళీ రెస్టారెంట్ కాడ 1:30 బొక్క అయింది. తర్వాత ఒక 2 ఆర్డర్లు కొట్టాగానే ఇంటికా నుంచి ఫోన్ వచ్చింది, ఇంటికాడ ఏదో లోలు అవుతుందంట. సరే అని అది అయిపోయింది. తర్వాత ఇంకొక డెలివరీ ఇచ్చినా మొత్తం 7 అనుకుంటా డెలివరీ అయినాయి. 8వ పడ్డది. పికప్ చేసుకుందామని చెప్పి నేత అయినారు పోతుంటే చేంజ్ అయిపోయింది. అమ్మా ఈరా అంత దరిద్రం ఇంకెప్పుడు ఉండొద్దు అబ్బా, ఎవరికి రావద్దు కూడా అబ్బా ఇట్లా అంట. మొత్తం ఒక దెబ్బ మీద దెబ్బ పడతానే ఉంది ఒకటే తీరుగా. కూడా పోతుంటే ఎవరు వస్తారో రారో హెల్ప్ చేయడానికి అనుకున్నా. జొమాటో రైడర్ ఒక ఆయన వచ్చి హెల్ప్ చేసిండబ్బా. అందుకే నేను ఎవరైనా నూక్కుంటే పోతే ఏం చేస్తా అంటే చూసుకుంటూ ఉండలేను, నా వల్ల కాదు. ఆల్మోస్ట్ నాకు అయినంత వరకు చేస్తా. ఏంటంటే పెట్రోల్ అయిపోయింది అనుకో డక్క కొట్టగలుగుతా. పంచర్ అయితే నేనేం చేయలేను అనుకో. అది పెట్రోల్ అయిపోయినా కానీ ఏదైనా బండి ఖరాబ్ అయినప్పుడు మాత్రం అందుకే ఖచ్చితంగా డక్క పెడతాను. ఎందుకంటే రేపటి రోజున నాకు కూడా ఏదైనా అయినప్పుడు ఎవరైనా కూడా సాయం చేయకపోతారు అని అన్న సాయం చేసిండు జొమాటో అన్న. అందుకని చెప్పేసి నా వీలైనంతా చేస్తాను నేను. ఆర్డర్ అయితే పికప్ చేసుకున్నా. వివాహ భోజనం నుంచి పడ్డది. థ్యాంక్ యూ అన్న. 6440 అన్న. 2 ఆయిల్ ప్యాకెట్లు పడ్డాయి. పేరన్నా? ఓకే ఒక్క నిమిషం ఫోటో తీసుకొని ఇస్తా. అన్న 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 ఏమో అన్న. థ్యాంక్ యూ అన్న. ఇన్స్టాల్ చేస్తా అన్న. స్విగ్గీ, జొమాటో, ఓలా, ఊబర్. థ్యాంక్ యూ అన్న. అన్న 4612 ఇవ్వవా? జొమాటో పికప్ అయిపోయింది. దమ్మాయి కూడా పడ్డది. మనకు కావాల్సిన కూడా దమ్మాయి కూడా. ఎందుకంటే ఎందుకు దమ్మాయి కూడా పడితే ఇప్పుడు ఆనందపడుతున్నా అంటే బండి చేరిన దాకా అయిపోయింది. అది వేయించిన అంటే అదేమంటారు లింక్ తెగిపోయింది. లింక్ తెగిపోయిందని ఇప్పుడు కొత్త లింక్ వేయించిన. ఏమైందంటే ఇప్పుడు మళ్ళీ సౌండ్ వస్తుంది. చైన్ లాస్ట్ టైం తెగిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ చైన్తో ఏదో ఒక ప్రాబ్లం. గడికి లూజ్ అవ్వడు. 200-300-500 కిలోమీటర్లు తిరగగానే మళ్ళీ లూజ్ అవుతుంది. మళ్ళీ టైట్ చేపిస్తున్నా. ఏమంటే లాస్ట్ టైం చైన్ అయిపోయినప్పుడు నీ చైన్ బెండ్ అయిందనా ఇట్లా పైకి కిందకి పోకుండా ఇట్లా వంకర ఊగుతుందంట. అట్లా అని చెప్పేసి కొత్త తీసుకో అన్నాడు. కాకపోతే కొన్ని రోజులు నడిచింది. 2 రోజులు సౌండ్ బాగా వస్తుంది. అందుకని నిమ్మలాగా పోతున్నా.
నేనైతే డ్యూటీకి రాలేదు. మొన్న నైట్ బండి తిప్పినప్పుడే సౌండ్ వచ్చిందని చెప్పేసి నేను డ్యూటీకి రాలేదు. ఇవాళ డ్యూటీకి వచ్చినా చైన్ తెగిపోయింది. అనుకుంటూనే ఉన్నా తెగిపోతుందని తెగిపోయింది. ఇప్పుడు దమ్మాయి కూడా ఈ ఆర్డర్ ఇచ్చేసి గో ఆఫ్లైన్ పెట్టేసిన. ఈ ఆర్డర్ తర్వాత పక్క బండి తీసుకుపోయి ఇచ్చేస్తా, కొత్తది అయిపోయి చెప్తా. ఈ పద్దాకలు తెగిపోయి ఏపీ టైట్ చేయించి తెగిపోయి టైట్ తెప్పించి ఇట్లయితే ఏంటంటే డ్యూటీ చేసుకోవాలండి మనస్ఫూర్తిగా. ఏంటంటే డే టైంలో ఓకే అబ్బా, అప్పుడు నైట్ టైము ఒక 11 12 అయ్యింది అనుకో, ఎక్కువ అవసరం లేదు, మరి 1 గంట 2 కూడా అవసరం లేదు, జస్ట్ 11 12 అయింది అనుకో. ఆ టైంలో షాపులు ఉండవు, ఒక్కొన్ని 7 ఉంటారో తెలియదు. ఇంటి దగ్గర ఉన్నాను అనుకో, ఎవరికైనా ఫోన్ చేసి రమ్మనొచ్చు. కానీ 10-15 కిలోమీటర్ 10 కిలోమీటర్ దూరంలో ఉన్నా ఒక ఇంటికాడ నుంచి చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. అందుకే ఏదైతే అది అయింది. చైన్ కొత్త చైన్ వేపిస్తా, అట్నే ఆయిల్ చేంజ్ కూడా వేపిస్తా. బండి కడుక్కుందాం అనుకున్న పొద్దుగాల, ఇక మనం కడిగేటట్లేమో పోయి వాషింగ్ ఇచ్చేస్తా. వాషింగ్, ఆయిల్ చేంజ్, కొత్త చైన్ కిట్ వేపిస్తా. అది ఉంది, దాని ఏమంటారు, ఇట్లా రౌండ్గా ఉంటుంది, పుల్లియో అదేందో, అదైతే తీపిచ్చి పెడతా. ఎందుకంటే అది మంచిగానే ఉంటుంది. ఇది చైన్ ఒకటే ప్రాబ్లం. ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం వచ్చేసి మనకు చైను వేయించేస్తా. దమాగోళ్ళు ఆర్డర్ ఇచ్చేసి అది చేయించేస్తా. థ్యాంక్ యూ మేడం. డ్యూటీ ఆఫ్ చేసి ఫస్ట్ బండి రిపేర్ ఇచ్చేస్తా. చైను తెగిపోయింది. ఆడ నువ్వుకుంటే పోయి యాప్రాలు వేయించిన, అది లింక్ వేసిండు, లింక్ తెగిపోతే లింక్ వేసిండు. కాకపోతే మళ్ళీ సౌండ్ వస్తుంది. ఒక 3 ఆర్డర్లు కొట్టినా 3 ఆర్డర్ల వరకు పర్లేదు, మళ్ళీ అప్పుడు సౌండ్ వస్తుంది. మళ్ళీ ఏం చేద్దామంటే మరి ఇప్పుడు కొత్తది వేద్దామా లేకపోతే దాన్ని ఏం చేస్తావా? ఇట్లా టక్ టక్ ఏదో తాకినట్టు సౌండ్ వస్తుంది. ఫస్ట్ సౌండ్ వచ్చింది, ఆగి చూసిన, లూజ్ అయింది, జర్ర ముందుకు పోగానే టప్పంది అయిపోయింది. 5,000 కిలోమీటర్లు తిప్పిన అంత ఇప్పటి వరకు. నాకు తెలిసి ఇంకా పనులు కూడా అరిగిపోయి ఉండేవి. చైను ప్లస్ ఆయిల్ చేంజ్ ప్లస్ వాటర్ వాష్, వెనక బ్రేక్ తగ్గ పడతలేదు, సర్వీసింగ్ వద్దానా, డబ్బులు లేవు. నా మాటినాక నువ్వు ఏమైనా తీసుకో. ఇప్పుడు అది ఏం చేస్తున్నావు? సరే నా నంబర్ తీసుకో, చైను మంచిగా చేపిస్తావా? నేను గంట వస్తాను, నేను ఆకలి అవుతుంది, పొద్దుగాల పోయినా డ్యూటీకి నేను 6:30 వరకు వచ్చేస్తాను. నేను బండి అయితే తీసుకొచ్చిన ఇప్పుడే ఇంటికి. టైం వచ్చేసి ఇప్పుడు ఎంత అవుతుంది? 7:30 అవుతుంది. ఏంటంటే బాయ్ డాడీ, ఏంటంటే డిన్నర్ పీక్లో 8 ఆర్డర్లు కొట్టాలి కదా. చంపకి బాయ్ బాయ్. ఇప్పుడు ఏంటంటే డిన్నర్ పీక్లో 8 ఆర్డర్లు కొట్టాలి కదా. అందుకని చెప్పేసి ఇందాక 7 గంటలకు పోయినా, ఫోన్ చేసి రమ్మన్నాడు మెకానిక్ అన్న. పోతే 680 రూపాయలతో అయిపోయింది. నేనేమనుకున్నా అంటే కొత్తది వేస్తారేమో అనుకున్నా. అంటే చెప్పిన అన్నకి ఏంటంటే కొత్తది, ఒకవేళ కొత్తది వేయాల్సి వస్తే కొత్తది వేసేయన్నా, లేదు అది అడ్జస్ట్ అవుతుంది అంటే అడ్జస్ట్ చేసేయన్నా అని చెప్పిన. సరే చూసినాక ఏదైతే అది అవుతుంది అని చెప్పిండు. సరే అని చెప్పేసి వచ్చిన. ఇప్పుడు పోతే 580 రూపాయలు చెప్పిండు, తక్కువనే అయిపోయింది. ఇప్పుడు కొత్త దేశం ఉంటే ఈజీగా 2,000 దాకా అయ్యేది. ఏంటంటే చైన్ ప్యాకెట్, ఆయిల్ చేంజ్ ఇవన్నీ చెప్పినాం కదా అన్నకి. నేను 15 ఆర్డర్లు కొట్టినా మొత్తం మధ్యాహ్నం. అది పొద్దుగాల 9 స్టార్ట్ చేసి 4:30 వరకు 15 ఆర్డర్లు కొట్టినా. ఇంకేనా ఆర్డర్ అయితే డిన్నర్ పీక్లో కొట్టాలి కదా. ఇంకే మొత్తం టోటల్ ఎన్ని కొడుతున్నా తెలియదు. 24 ఆర్డర్స్కి 1250 ఏమో ఉంది. 6307. థ్యాంక్ యూ మేడం. 2872. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అన్న. శిల్ప, థ్యాంక్ యూ. థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ అన్న. కింద పట్టుకోండి. థ్యాంక్ యూ. ఇలా పొద్దుటి నుంచి ఏదో ఒక ఇష్యూ అయితేనే ఉంది. ఇప్పుడు కూడా ఇగో టార్గెట్ అవ్వాలి. ఒక్క ఆర్డర్తో పోయింది. గో టు హోమ్ పెట్టకపోయినా పడునేమో. కాకపోతే ఏంటంటే ఇప్పుడు అది వేరే దూరం పడ్డది అనుకో, మళ్ళీ నేను ఆ నుంచి ఇంటికి రానికి లేట్ అయిపోతుంది అని చెప్పేసి గో టు హోమ్ పెట్టుకున్నా. ఆర్డర్ అయితే వాళ్ళు లేదు. ఒక్కొక్క ఆర్డర్ కొట్టుంటే నాకు తెలిసి 100 రూపాయలు 150 రూపాయలు ఇన్సెంటివ్ వచ్చు. ఎందుకంటే 1250 రూపాయలు అవుతుంది. ఇప్పుడు వచ్చేసి టోటల్ 1076 కొట్టినా. అమౌంట్ వచ్చేసి 1076 కొట్టినా. మొత్తం 23 ఆర్డర్స్. ఇంకొక ఆర్డర్ కొడితే రౌండ్ ఫిగర్ 1250 అవుతుండే.
ఆర్డర్ పడలేదు, ఇక నాకు కూడా ఓపిక లేదు, అందుకే ఇంటికి వెళ్ళిపోతున్నా. ఇక టోటల్ వచ్చేసి 127 కిలోమీటర్స్ తిప్పిన బండి. 127 అంటే ఒక 270 పెట్రోల్ తీసేస్తే, అంటే ఇది 1070 ఉంది కదా, ఇందులో నుంచి 270 తీసేస్తే 800. పొద్దుగాల 9ంటికి ఆన్ చేసిన, 4:30 దాకా కొట్టిన. తర్వాత మళ్ళా ఇంటికి వెళ్ళిపోయి 7:30కి ఆన్ చేసిన. బండి మెకానిక్ షాప్లో ఇచ్చినాం కదా, బండి తెచ్చుకోనికి లేట్ అయిపోయింది, దానికోసం అని చెప్పేసి 7:30కి ఆన్ చేసిన. 8ంటికి ఫస్ట్ ఆర్డర్ పడ్డది కాబట్టి 7:30కి ఆన్ చేసినాం కాబట్టి 7:30 నుంచి కౌంట్. ఇప్పుడు వచ్చేసి టైం 12:30 అవుతుంది, కనిపిస్తుందా? 12:30 అవుతుంది ఇప్పుడు టైం వచ్చేసి. టోటల్ వచ్చేసి ఒక 3 + 4.5 7.5 ప్లస్ ఇది ఒక ఎన్ని గంటలు? 8:30, 9:30, 10:30, 11:30, 12:30, 5 గంటలు. 5 గంటలు అది ఒక 7:30 గంటలు, మొత్తం వచ్చేసి అంటే 12:30 గంటలు పనిచేసినాయి. అలా 12:30 గంటలు పనిచేస్తే నేను సంపాదించిన అమౌంట్ 800. అట్లీస్ట్ 1000 రూపాయలన్నా రావాలి 12 గంటలు పనిచేస్తే పెట్రోల్ పోను. కాకపోతే పొద్దున్న నుంచి మనకు అన్నీ అపశకునాలే అవుతున్నాయి. ఏమో దేనివల్ల అట్లా అయిందో తెలియదు నాకైతే. కాకపోతే ఇవాళ డే అయితే నాకు చెత్త అంటే చెత్త. ఇన్ని రోజుల నుంచి డ్యూటీ చేస్తున్నా, కానీ ఇవాళ జరిగినంత దరిద్రంగా అయితే ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. ఏంటంటే 1 by 1 ఒకదాన్ని ఇంకొకటి ఏదో ఒకటి ఇష్యూ అయితేనే ఉంది. ఇవాళ పొద్దున్న నుంచి ఇప్పటి వరకు కూడా స్టిల్ ఒక్క ఆర్డర్తో అయినా ఇన్సెంటివ్ వచ్చేది, కాకపోతే ఆ ఒక్క ఆర్డర్తో కూడా నేను పోగొట్టుకున్నా. ఇంకా నా వల్ల అయితే లేదు. రైట్, మరి ఈ వీడియోని ఇక్కడైతే ఎండ్ చేసేస్తా. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. రైట్, బాయ్ బాయ్ మరి.